Good morning viewers, welcome to Consumer Shorthand Classes. ఈ వీడియో రివిజన్ రిలేటెడ్ వీడియో. చాలామందికి నేను చేసినటువంటి కొన్ని వీడియోలు అందుబాటులోకి రాలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఎంచేతంటే వాళ్ళు దాన్ని నేను దగ్గర 1010 వీడియోస్ చేశాను. ఇప్పటికీ ఇన్ని వీడియోల్లో వాళ్ళు వెరిఫై చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ వెరిఫై చేసుకోవడం అనేది ఈజీ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. స్టూడెంట్స్కి వీలుగా ఉండటానికి నేను గ్రామలాగ్స్ మీద 2 వీడియోలు చేశాను. ఆ గ్రామలాగ్స్ రివిజన్ ఏదైతే 144 ఎక్సర్సైజ్ వరకు చేసేసి స్పీడ్కి వచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో చాలామంది ఇంకా ఇది రివిజన్ చేయట్లా. గ్రామలాగ్స్ కానీ ఇక్కడ కాంట్రాక్షన్స్ రాసేది చూడండి, కాంట్రాక్షన్స్ కానీ స్పెషల్ కాంట్రాక్షన్స్ కానీ ఇంకెవరు కూడా రివిజన్ చేయట్లా. అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ 144 అంటే స్పెషల్ కాంట్రాక్షన్స్ వరకే. కానీ మనకు స్పీడ్ పికప్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ ఫ్రిజియోగ్రఫీ చేయాలి, అలాగే స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అవి చేయాలి, అవి ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి అవి చేయాలి. దాని వివరాలు మీకు నీట్గా ఈ వీడియోలో చెప్పడానికి ఆల్రెడీ వీడియోలు చేశాను. నేను ఆ వీడియో నెంబర్లు వేసాను, నేను కొంచెం నెరేట్ చేస్తాను. జాగ్రత్తగా ఇది ఒక బుక్లో రాసుకుని మీరు కావాల్సినటువంటి వీడియో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఐడెంటిఫై చేయడం కూడా మీకు ఈజీ. ఎలాగంటే నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఓపెన్ చేసి ప్లేలిస్టుల దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే ప్లేలిస్టులు నంబర్ ఆఫ్ ప్లేలిస్టులు వస్తాయి. ఆ ప్లేలిస్టులో రివిజన్ అనేటువంటి తమ్మనైల్ ఎల్లో కలర్ తమ్మలైన్లతోటి కొన్ని వీడియోస్ 24 వీడియోస్ ఎన్నో ఉంటాయి. దాంట్లో నేను చెప్పేటటువంటి వీడియోస్ ఉంటాయి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నా స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. వాళ్ళు నోట్ చేసుకుని వీడియో నెంబర్ నోట్ చేసుకుని వాళ్ళు రివిజన్ చేసుకుంటున్నారు. చాలామంది నా స్టూడెంట్స్ కానిటువంటి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఏదైతే ఫ్రిజియోగ్రఫీ ఉందో, ఏదైతే స్పెషల్ కాంట్రాక్షన్స్ ఉన్నాయో వీడియోలు చేయండి అని. నేను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది, అవి నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మరి ఒకసారి చూసుకోండి అని వాళ్ళకి ఇండివిజువల్గా చెబుతున్నాను నేను. మరి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు చిన్నగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ వీడియో నెంబర్ 80 ఇది గ్రామలాగ్స్ అరేంజ్డ్ ఆల్ఫబెటికల్లీ. అది మన ఇన్స్ట్రక్టర్లో 289 పేజీ 290 పేజీలో ఉంటాయి అవి. దాన్ని మీరు రివిజన్ చేసుకోవడానికి, డిక్టేషన్ చేసుకోవడానికి వీలుగా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు గ్రామలాగ్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మీరు డిక్టేషన్ తీసుకోవాలంటే ఈ వీడియో ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు చెప్పాను ఇప్పుడే, వీడియో ఓపెన్ చేయడం కూడా మొత్తం అన్నీ మీరు తీసుకోకర్లా. 1000 వీడియోస్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయక్కర్లా. ప్లేలిస్టులు క్లిక్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో రివిజన్ అని ఎల్లో కలర్ తమ్మనైల్తో ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఒక 24 వీడియోలు వస్తాయి. 24 వీడియోల్లో ఒక వీడియో పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. దాంట్లో 80 వీడియో క్లిక్ చేస్తే మీకు గ్రామలాగ్స్ ఆల్ఫబెటికల్ వస్తాయి. ఇది మీరు డిక్టేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైతే స్పీడు రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రామలాగ్స్ కానీ, కాంట్రాక్షన్స్ కానీ, స్పెషల్ కాంట్రాక్షన్స్ కానీ, అడ్వాన్స్డ్ ఫ్రిజియోగ్రఫీ కానీ, స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఇంటర్సెక్షన్స్ కానీ తరచూ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మీరు బుక్ తీసుకుని ఆ పేజ్ 289కి వెళ్ళి మీరు రాయడానికి కొంచెం ఒక రకమైనటువంటి లేజినెస్ మనకు వస్తుంది, రాద్దాంలే అని. కానీ మీకు రెడీమేడ్గా నేను వీడియో తయారు చేసి పెట్టాను. 80 వీడియో కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు డిక్టేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు రాసుకుంటూ ఉంటే మీకు ఏ విధమైనటువంటి డౌటు లేకుండా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఏమండి గ్రామలాగ్సే కదా మాకు తెలుసు కదా అని చెప్పి. నేను చాలామంది ఆన్లైన్ స్టూడెంట్స్ చూస్తున్నా హాఫ్కి 2 రాస్తున్నారు, అండ్కి
షుడ్ రాస్తున్నారు. అట్లాంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంచేత ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. బట్ రివిజన్ చేసుకుంటూ పోతే ఇలాంటి తప్పులు మనకు దొరకకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఎక్స్పైరియన్స్ ఉన్నారో, ఎవరైతే మంచి స్పీడ్ పికప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీరు 80 ఓపెన్ చేయండి. ఇది ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాసినటువంటిది 289 పేజీ అండ్ 290 పేజీలో. అదే ఇంకో వీడియో చేశాను గ్రామలాక్స్ మీద ఫోనటికల్లీ, అది 291 292 పేజీల్లో, అది 774 వీడియో. ఒకసారి ఇది రాయండి, ఒకసారి ఇది రాయండి. మీకు నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక టైం టేబుల్ కింద వేసుకోండి. మీరు మండే రోజుని పలానాది రాస్తాను, ట్యూస్డే రోజుని పలానా వీడియో చేస్తాను, వెన్స్డే రోజున పలానా అని ఒక టైం టేబుల్ వేసుకుని కనుక చేసినట్టయితే మీకు ఇవి అలాగ రివిజన్ అవుతూ ఉంటాయి. మీకు మైండ్లో చెక్కు చెదరకుండా ఉంటాయి. బ్రహ్మాండమైన స్పీడ్ పికప్ వస్తుంది. అలాగని ఒక్కసారి మొత్తం వీడియో అంతా రాసేయక్కర్లా. మీరు 5 మినిట్స్ కంటే ఎక్కువ రాయక్కర్లా. ఈ వీడియోలన్నీ కూడా మ్యాక్సిమం 8 మినిట్స్ 10 మినిట్స్, అంతకంటే ఎక్కువ లేవు. ఆ 10 మినిట్స్ కూడా మీకు రాయడానికి టైం లేకపోతే 7 మినిట్స్ రాసి వదిలేయండి, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. అట్లా గ్రామలాక్స్కి నేను 2 వీడియోలు చేశాను. మీరు నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోండి. అలాగే 775 వీడియో కాంట్రాక్షన్స్ మనకి 143 పేజ్, 144 పేజ్, 145 పేజెస్ ఉన్నాయి. సో కాంట్రాక్షన్స్ రాసుకుంటూ ఉంటే తరచూ మీకు ఏ విధమైన డౌట్ లేకుండా స్పీడ్ పికప్ బ్రహ్మాండంగా వస్తుంది. నేను దానికి గ్యారంటీ. బట్ మీరు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు రాసుకోండి. సక్సెస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఇది. కాబట్టి మీకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఎంతో కష్టపడి, నిజంగా చెప్తున్నా, ఇష్టం కూడా ఉంది కష్టంలో, ఇష్టపడుతూ నేను ఈ వీడియోలు చేశాను. దీన్ని ఉపయోగించుకోండి. సో దిస్ ఈజ్ 775 కాంట్రాక్షన్స్. ఇది మన ఇన్స్ట్రక్టర్లో 143, 144, 140 పేజీలో ఉంది. దాన్ని నేను ఒక వీడియో రూపంలో మీకు చెప్పాను. అది మీరు ఉపయోగించుకోండి. అలాగే 776 స్పెషల్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్షన్స్, స్పెషల్ కాంట్రాక్షన్స్, అదే స్పెషల్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్షన్స్. అది ఇన్స్ట్రక్టర్లో 293 పేజీ నుంచి 296 పేజీ దాకా ఉంటుంది. అవన్నీ కూడా మీరు బుక్ తీయక్కర్లేకుండా మీకు డిక్టేషను తీసుకోవచ్చు. ఇలాగ డైలీ ఒక వీడియో కానీ వీడియో సగం కానీ మీరు చేసినట్టయితే మీకు బ్రహ్మాండమైనటువంటి పికప్, స్పీడ్ పికప్ ర్యాపిడ్గా వస్తుంది అనేటువంటిది నిస్సందేహం. అలాగే ఈ 80, 774, 775, 776. నెక్స్ట్ మనము యాక్చువల్గా లోయర్ పాస్ అవ్వడానికి 144A ఎక్సర్సైజ్ వరకు చేస్తే చాలు అని చెప్పి అంటారు. చాలు అని చెప్పినంతరాన్ని మీరు అక్కడితో ఆగిపోతే మాత్రం కరెక్ట్ కాదు. మీరు అడ్వాన్స్డ్ ప్రేజియోగ్రఫీ ఖచ్చితంగా చేయాలి. అది చేయటం కోసం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. లేదు ప్రాక్టీస్ చేసుకుని డిక్టేషన్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇదిగోనండి 777 ఒక వీడియో చేశాను. అది 189 పేజ్ నుంచి 192 పేజ్ వరకు. ఈ అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ మీద 1, 2, 3, 4, 5 వీడియోస్ ఉన్నాయి. మీరు అట్ యువర్ లేజర్ టైం, మిమ్మల్ని ఎవరు అడుగుతారు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీరు ఓపెన్ చేసుకుని చేసుకోవచ్చు. ఈ 777 మీద ఒక వీడియో, 779, 780, 781, 782 ఇవి ఈ 5 వీడియోలు అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ సంబంధించి. ఒకసారి ఓపెన్ చేయండి, మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుని ఇట్లా నేను డిక్టేషన్ తీసుకోవాలని చెప్పి. నెక్స్ట్ 783 నుంచి 794 దాకా వీడియోలు చేశాను. అవేంటంటే ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఫ్రేజియోగ్రఫీతో ఆగిపోతుంది. ఇవేంటంటే స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. చాలామంది ఇదేంటి మనకు అర్థం కాదు వదిలేద్దాం అనుకుంటా. స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలా. స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్ అంటే ఒక వర్డ్ ఉంటుంది, అది రూట్ వర్డ్.
రూట్ వర్డ్ అంటే మూల పదం అది. అక్కడి నుంచి ఒక 10 వర్డ్స్ డెరివేటివ్స్ వస్తాయి, ఉత్పన్న పదాలు. ఆ 10 వర్డ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఆ ప్రాక్టీస్ చేసినట్టయితే డిక్టేషన్లో చాలా ఈజీగా మనము చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక్కసారి పేజ్ నెంబర్ 279 తీయండి ఇన్స్ట్రక్టర్లో. తీసారా? తీస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 8th లైన్ చూడండి. సపోర్ట్ సర్క్యులర్ పి రిహావ్డ్ అనేటువంటిది రూట్ వర్డ్. అది ఆ రూట్ వర్డ్ నుంచి డెరైవ్ అయినటువంటి డెరివేటివ్స్ చూడండి. సపోర్టెడ్, సపోర్టింగ్, సపోర్టర్, సపోర్టబుల్, ఇన్సపోర్టబుల్, ఇన్ని వర్డ్స్ వచ్చాయి. ఇట్లా ఈ స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్లో మీకు దగ్గర 150 వర్డ్స్ న్యూ వర్డ్స్ మీరు డెరైవ్ చేసుకోవచ్చు, మీరు ఈ స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ రివిజన్ కనుక చేసినట్టయితే. అందుకోసం మీరు ఈ 783, 784, 785, 786 ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిందే. తర్వాత ఇంటర్సెక్షన్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది, అది పేజ్ నెంబర్ 225 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని మీద కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. అది 787, 788 అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు చూస్తే థంబ్నెయిల్ మీద తెలిసిపోతుంది మీకు. అలాగే లాస్ట్లో బిజినెస్ ప్రైజెస్, పొలిటికల్ ప్రైజెస్, బ్యాంకింగ్ ప్రైజెస్, ఇంజనీరింగ్ ప్రైజెస్, రైల్వే ప్రైజెస్ అని కూడా నేను చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు 79 వీడియో వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి 783 నుంచి 794 వరకు ఉంటాయి. మీరు జాగ్రత్తగా మరి స్పీడ్ పెంచుకునే క్రమంలో ఇవన్నీ కూడా ఈ వీడియోలు మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకోసమే నేను ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి దయచేసి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా చెప్పండి. మరి నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో, దీని తర్వాత వీడియో ఇనీషియల్ హుక్స్ ఏదైతే ఉందో చాప్టరు, ఆ చాప్టర్ మీద చాలామందికి ఆర్ హుక్కు, ఎల్ హుక్కు, స్ట్రైట్ స్ట్రోక్కి ఆర్ హుక్కు ఎటు రాయాలి, ఎల్ హుక్ ఎటు రాయాలి తెలియట్లేదు. దాని మీద నేను ఇవాళ అబ్జర్వ్ చేశాను ఒక నా స్టూడెంట్ని. ఆ అమ్మాయికి నేను డీటెయిల్ చేశాను. ఆ అమ్మాయికి డీటెయిల్ చేసిన క్రమంలో మిగతా వాళ్ళు కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను దీని తర్వాత వీడియో చేస్తాను. మీకు అవసరమైతే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.